హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి సంబంధిత అంశాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకు తెలుసు ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఐఐటి సంబంధిత క్వశ్చన్స్ అనేవి తప్పకుండా అడుగుతాడు. సో మనం రీసెంట్గా చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మనకు 4 to 5 క్వశ్చన్స్ అనేవి వీటిపై అడగడం జరిగింది. సో కాబట్టి మనకు ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు నెక్స్ట్ మంత్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి సో దానికి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో క్లిక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే టాపిక్ కనుక వీటిని మనం వదలొద్దు. సో కాబట్టి ఈ వీడియోలో మరియు నెక్స్ట్ వీడియోలో వీటి గురించి మనం నేర్చుకుందాం. సో ఐఐటీస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది మనకు చాలా కష్టం కాబట్టి సో అందులో కొన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో అందరూ ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, శ్వాసతో ఫోన్ అన్లాక్ చేసే టెక్నాలజీని ఐఐటి మద్రాస్ బృందం అభివృద్ధి చేసింది. శ్వాసతో ఫోన్ అన్లాక్ చేసే టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి మద్రాస్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డుపై ప్రయాణించే వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పేలా టెక్నాలజీని ఐఐటి జోధ్పూర్ అభివృద్ధి చేసింది. ఏమంటున్నాడు, రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డుపై ప్రయాణించే వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పేలా టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి జోధ్పూర్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే సో మీకు లాస్ట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. సో వెయిట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ఐఐటి మద్రాస్ ప్రవేశపెట్టింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో భారతీయ విద్యార్థులకు స్పోర్ట్స్ కోట కింద 2 సీట్లను కేటాయించనున్నారు. సో ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఏది గుర్తుపెట్టుకోవాలంటే మనకు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టింది ఎవరంటే ఐఐటి మద్రాస్, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే దేశంలోనే తొలి హైపవర్ వెలాసిటీ సదుపాయం అభివృద్ధి చేసింది ఎవరంటే ఐఐటి కాన్పూర్. దేశంలోనే తొలి హైపవర్ వెలాసిటీ సదుపాయాన్ని అభివృద్ధి చేసింది ఐఐటి కాన్పూర్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే క్యాన్సర్ను జయించేందుకు కార్టిసెల్ థెరపీని మనకు ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సంయుక్తంగా మనకు అభివృద్ధి చేయడం జరిగింది. క్యాన్సర్ను జయించేందుకు కార్టిసెల్ థెరపీని ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీని పేరు ఏంటంటే నెక్స్కార్ 19 అనేది దీని పేరుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే కేరళలోని ఐఐటి పాలక్కడ్ పరిశోధకులు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు. మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసిన ఐఐటి ఏంటంటే ఐఐటి పాలక్కడ్, ఓకేనా. సో నెక్స్ట్ ఐఐటి జమ్మూ పరిశోధకులు సౌండ్ ఆధారిత యాంటీడ్రోన్ను అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసింది ఎవరు? ఐఐటి జమ్మూ పరిశోధకులు మనకు సౌండ్ ఆధారిత యాంటీడ్రోన్ను అభివృద్ధి చేయడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, రాజస్థాన్లోని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు శ్వాసతో ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు వ్యాధులను గుర్తించే సెన్సార్ను కనుగొన్నారు. మనకు శ్వాసతో ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు వ్యాధులను గుర్తించే సెన్సార్ను కనుగొన్నది ఎవరంటే ఐఐటి జోధ్పూర్, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే మసాలాలతో క్యాన్సర్కి వైద్యం చేసే టెక్నాలజీని మనకు ఐఐటి మద్రాస్ వారు 2028 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. సో మసాలాలతో క్యాన్సర్కు వైద్యం చేసే టెక్నాలజీని మనకు 2028 నాటికి ఐఐటి మద్రాస్ అందుబాటులోకి తీసుకురానుంది, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా చూడండి, గర్భస్థ పిండం వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించే ఒక కృత్రిమ మేధాని ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఏమంటున్నాడు, గర్భస్థ పిండం వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించే ఒక కృత్రిమ ఏ సాధనాన్ని మనకు ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, శరీరంలో కదలికలను పసిగట్టే సాధనాన్ని ఐఐటి గువాహటి తయారు చేసింది. శరీరంలో కదలికలను పసిగట్టే సాధనాన్ని ఎవరు మనకు తయారు చేశారంటే ఐఐటి గువాహటి. అయితే మనకు దీనికి ఏం పేరు పెట్టడం జరిగిందంటే ఆర్గానో హైడ్రోజన్ సెన్సర్ అని పేరు పెట్టారు. దీనికి పేరు పెట్టడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని మనకు ఇక్కడ ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా మీరు ఒక దగ్గర రాసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే నీటి లోపల నిఘాకు మెరైన్ రోబోని అభివృద్ధి చేసిన పరిశోధకులు ఎవరంటే మనకు ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కడ్ వీరు సంయుక్తంగా ఈ యొక్క నీటి లోపల నిఘాకు మెరైన్ రోబోని అభివృద్ధి చేయడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే శ్వాసతోనే మధుమేహ పరీక్షను చేసే పరికరాన్ని మనకు ఐఐటి మండి పరిశోధకులు తయారు చేశారు. శ్వాసతోనే మధుమేహ పరీక్షను చేసే పరికరాన్ని ఐఐటి మండి పరిశోధకులు తయారు చేయడం జరిగింది. సో దీని పేరు ఏంటంటే నాన్
ఇన్వాసివ్ గ్లూకోమీటర్ అనేది ఇక్కడ మనకు దీని పేరుగా చెప్పుకోవచ్చు. శ్వాసతోనే మధుమేహ పరీక్షను చేసే పరికరాన్ని మనకు ఐఐటి మండి మనకు పరిశోధకులు తయారు చేయడం జరిగింది. అయితే దీని పేరు నాన్ ఇన్వాసివ్ గ్లూకోమీటర్. ఓకేనా. సో నెక్స్ట్ దివ్యాంగుల కోసం ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు నియో స్టాండ్ అనే ఎలక్ట్రానిక్ స్టాండింగ్ వీల్ చైర్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో మనకు దివ్యాంగుల కోసం వాళ్ళు నిల్చొని చిన్న చిన్న పనులు చేసుకునే విధంగా మనకు నియో స్టాండ్ అనే ఎలక్ట్రానిక్ స్టాండింగ్ వీల్ చైర్ను మనకు అభివృద్ధి చేసింది ఎవరంటే ఐఐటి మద్రాస్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి కాన్పూర్ సౌరశక్తి ఆధారిత సర్వేలెన్స్ డ్రోన్ని తయారు చేసింది. దీని పేరు ఏంటంటే మరల్. సో మనకు ఇటీవల మరల్ అనే సౌరశక్తి ఆధారిత సర్వేలెన్స్ డ్రోన్ని తయారు చేసింది ఎవరంటే మనకు ఐఐటి కాన్పూర్. దీని పేరేంటి మరల్. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే నోటి క్యాన్సర్ను గుర్తించే లాలీపాప్స్ను యూకేకి చెందిన బర్మింగ్హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతతో గుర్తించడం జరిగింది. ఏమంటున్నాడు, నోటి క్యాన్సర్ను గుర్తించే లాలీపాప్స్ను మనకు యూకేకి చెందిన బర్మింగ్హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతతో గుర్తించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐఐటి పంజాబ్ పరిశోధకులు సట్లెజ్ నదిలో అరుదైన టంటలం లోహాన్ని కనుగొన్నారు. ఏమంటున్నాడు, ఐఐటి పంజాబ్ పరిశోధకులు ఏం చేశారు, సట్లెజ్ నదిలో టంటలం లోహాన్ని కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇటీవల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని అధునాతన పద్ధతితో కనుగొనే ఒక స్మార్ట్ ఫోన్ ఆధారిత సిస్టమ్ని మనకు ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి జోధ్పూర్. సో ఇటీవల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని అధునాతన పద్ధతిలో కనుగొనే ఒక స్మార్ట్ ఫోన్ ఆధారిత సిస్టమ్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఐఐటి జోధ్పూర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతి వేలుపై పాఠ్యాంశాలు చెప్పే సరికొత్త టెక్నాలజీని కనుగొన్నది ఎవరంటే ఐఐటి బెంగళూరు. ఏమంటున్నాడు, అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతి వేలుపై పాఠ్యాంశాలు చెప్పే సరికొత్త టెక్నాలజీని కనుగొన్న శాస్త్రవేత్తలు ఐఐటి బెంగళూరు. ఓకేనా. సో ఇవన్నిటిని కూడా మీరు బుక్లో నోట్ చేసుకోండి. సో ఓకేనా. సో వీటిని ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. సో కొంచెం ఫన్నీగా ఉండొచ్చు చెప్తే, కాకపోతే సో మనకు గుర్తుండాలి కాబట్టి ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే శ్వాసతో ఫోన్ అన్లాక్ చేసే టెక్నాలజీని మనకు ఐఐటి మద్రాస్ బృందం అభివృద్ధి చేసింది కదా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇక్కడ ఫోన్ అన్లాక్. సో ఇక్కడ మన కీ పాయింట్ ఏంటంటే ఫోన్ అన్లాక్. సో మనకు అందరికి ఫోన్ ఉంటుంది, ఫోన్కి లాక్ పెట్టుకుంటాం, అందరికి తెలిసిందే. అయితే మనకు ఫోన్ అన్లాక్ని ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకుంటాం కదా. సో ఫింగర్ ప్రింట్ అంటే వేలు ముద్ర అనగానే మనకు మద్రాస్ గుర్తుకు రావాలి. సో మనకు ఫోన్ అన్లాక్ అనగానే మనకు ఐఐటి మద్రాస్ అనేది గుర్తుకు రావాలి. ఓకేనా. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డుపై ప్రయాణించే వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పేలా టెక్నాలజీని మనకు ఐఐటి జోధ్పూర్ అభివృద్ధి చేసింది అన్నాడు కదా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది మనకు కీ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జోధ్పూర్ అనేది ఒక విలేజ్ నేమ్గా గుర్తుపెట్టుకోండి. అయితే మనకు జోధ్పూర్లో ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకా మనకు గుర్తుపెట్టుకునేవి ఏమున్నాయంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఐఐటి జమ్మూ పరిశోధకులు సౌండ్ ఆధారిత యాంటీ డ్రోన్ను అభివృద్ధి చేశారు. ఇక్కడ మనకు సౌండ్ ఆధారిత. సో మనకు సౌండ్ బాగా వస్తే ఏమంటాం, సౌండ్ ఇట్లా జుమ్ అని వచ్చింది అంటాం కదా. సో జుమ్ అంటే జమ్ము. సో ఐఐటి జమ్మూ పరిశోధకులు సౌండ్ ఆధారిత యాంటీ డ్రోన్ను అభివృద్ధి చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే రాజస్థాన్లోని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు శ్వాసతో ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు వ్యాధులను గుర్తించే సెన్సార్ను కనుగొన్నారన్నాడుగా. సో ఇదిలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇక్కడ ఆల్కహాల్ అనేది ఇక్కడ కీ పాయింట్ చూసుకోండి. సో అంటాం కదా మన ఫ్రెండ్ వాడు బాగా తాగుతాడు, వాడు జాదుగారు అంటాం కదా. సో అట్లా జాదు అంటే జోదు. సో జోధ్పూర్. సో ఆల్కహాల్ జోధ్పూర్ ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే సో నాకు గుర్తుండేటట్టు నేను గుర్తుపెట్టుకున్నాను. సో మీకు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనిపిస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇదే ఫాలో అవ్వాలని నేనేం చెప్పట్లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారన్నాడుగా. సో ఇక్కడ మనకు గది ఉష్ణోగ్రత అంటే ఏంటి, మండడం. సో అయితే ఇక్కడ ఐఐటి మండి. సో ఇక్కడ మండి ఉష్ణోగ్రత అనగానే గది ఉష్ణోగ్రత అనగానే మండి గుర్తుకు రావాలి, ఐఐటి మండి. ఓకేనా. సో ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే సో నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా. సో మనకు మధుమేహ వ్యాధి అంటే మనకు తెలుసు, చక్కెర వ్యాధి. అయితే మనకు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ లక్షణం ఒక లక్షణం ఏంటంటే మనకు పాదాలలో కొంచెం మంటగా ఉంటుంది. సో మండుతుంది అంటే మనకు మధుమేహం అనగానే ఇక్కడ శ్వాస మధుమేహం పరీక్ష అనగానే మనకు ఐఐటి మండి గుర్తుకు రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ పంజాబ్ అనేది ఒకటే ఉంది కాబట్టి మనకు గుర్తుంటుంది. పంజాబ్ పరిశోధకులు సట్లెజ్ నదిలో అరుదైన టాంటలం లోహాన్ని కనుగొన్నారు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి,
ఇక్కడ అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతి వేలుపై పాఠ్యాంశాలు చెప్పే సరికొత్త టెక్నాలజీని కనుగొన్నది శాస్త్రవేత్తలు ఐఐటి బెంగళూరు. అంటే ఇక్కడ మనకు అంధ విద్యార్థులు. సో వీళ్ళు అంధ విద్యార్థులు అంటే వీళ్ళకు కళ్ళు లేవని వీళ్ళు బెంగగా ఉన్నారు. సో ఐఐటి బెంగళూరు అంధ విద్యార్థులు అనగానే మనకు ఐఐటి బెంగళూరు అని గుర్తుకురావాలి. సో ఈ విధంగా కొన్నిటికి మాత్రం నేను ఇలా గుర్తుపెట్టుకున్నా. సో మిగతా వాటికి కూడా మీకు ఏవైనా కోర్సు మీకు అనిపించుంటే కింద కామెంట్స్ చేయండి. సో ఖచ్చితంగా మనకు గుర్తుండాలి అంతే. సో ఏ విధంగా గుర్తుపెట్టుకున్నా కూడా మనకు ఇవి గుర్తుండాలి. వీటిని గుర్తుపెట్టుకోవడం తప్ప మనం ఏం చేయలేం. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునేది అనేది ఏముండదు కాబట్టి ఓన్లీ గుర్తుపెట్టుకోవడమే కాబట్టి ఖచ్చితంగా మనకు గుర్తుంటే సరిపోతుంది. ఏ విధంగా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో ఈ యొక్క ఐఐటీస్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.